బుచ్చిరెడ్డిపాలెంలో భారీగా వేస్ట్ బండ్లు పట్టివేత. బుచ్చిరెడ్డిపాలెం సీఐ శ్రీనివాసులరెడ్డి రాత్రిపూట పెట్రోలింగ్ చేసి భారీగా చికెన్ వేస్ట్ వ్యర్థాలను తరలిస్తున్న 3 వెహికల్స్ ని పట్టుకున్నారు. నిలబడిన ఫోటో కొడతానా నువ్వు అట్లానే ఇట్రండి. చూడు నీకు అక్కడ నెంబర్ పంపించినారు బండికల ఫోన్లోకి నెంబర్ పంపిస్తున్నాను అది నేను పంపిస్తున్నాను. ఎక్కడ ఇంకా బయలుదేరాలి మీరు ఆడ ఎప్పుడు దాకా
వీడియోలు 2 పంపినా నిన్న రాత్రి నాకాబందీ వెహికల్ చెకింగ్లో భాగంగా 3 చికెన్ వేస్ట్ బళ్ళు పట్టుకోవడం జరిగింది. ఈ బళ్ళు పెనుబల్లి దగ్గర చేపల చెరువులకి వాళ్ళు బెంగళూరు నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ పెద్ద ఐచర్లో తీసుకొచ్చి బండ్లలో చేపల చెరువులకి తరలించడం జరుగుతుంది. అట్లాగే ఆల్రెడీ ఇప్పటికే మేము దగ్గరగా 40 నుంచి 45 దాకా కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ చికెన్ వేస్ట్ వాటి మీద బళ్ళు కూడా అన్ని సీజ్ చేసి కోర్టుకు కూడా పెట్టడం జరిగింది. అయినా కూడా అక్కడక్కడ బళ్ళు వస్తూ ఉన్నాయి. వాళ్ళ మీద మేము సివియర్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అట్లాగే మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పాండ్స్కి సంబంధించి లీజుకి ఇచ్చిన అతను ఎవరైతే ఉన్నాడో ఆయన, అట్లాగే లీజుకి తీసుకున్న వాళ్ళ మీద, అట్లాగే చికెన్ వేస్ట్ తెప్పించేది ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద, బండి డ్రైవరు ఓనర్ మీద కూడా కేసులు రిజిస్టర్ చేయడం జరుగుతుంది. అట్లాగే ఇక మీదట వీళ్ళు ఎవరైనా కూడా వాళ్ళకి అందరిని కూడా పిలిచి ఎక్కడెక్కడ ఎవరెవరు చెరువులో ఉన్నారో వాళ్ళందరిని పిలిచి కూడా ఫిషరీస్ డిపార్ట్మెంట్తో కలిపి మీటింగ్ కూడా పెట్టడం జరుగుతుంది. అట్లాగే ఈ చెరువులకు సంబంధించి ఎక్కడైతే చికెన్ వేస్ట్ వేస్తున్నారో ఆ చికెన్ వేస్ట్ వేసే వాళ్ళకి ఫిషరీస్ డిపార్ట్మెంట్కి చెప్పి వాళ్ళకి పవర్ సప్లై కానీ వాళ్ళకి పర్మిషన్స్ వాళ్ళ లైసెన్స్ కూడా అది క్యాన్సిలేషన్ చేయమని చెప్పి కూడా మేము వాళ్ళతో మాట్లాడటం జరిగింది. అట్లాగే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా మాట్లాడి ఏదైతే చికెన్ వేస్ట్ వేస్తున్నారో ఆ చెరువులకి పవర్ కనెక్షన్ కూడా ఇవ్వద్దని చెప్పి కూడా చెప్పడం జరిగింది మేము. అట్లాగే దీని మీద అయితే మేము కఠినంగా ఉన్నాం. ఎక్కడైతే చెరువులో ఉన్నారో వాళ్ళందరూ కూడా మేము మనవి చేస్తున్నాం, ఎక్కడా కూడా చికెన్ వేస్ట్ అనేది వేయకూడదు. ప్రజల భద్రత దృష్ట్యా ప్రజల ఆరోగ్య భద్రత దృష్ట్యా ఎక్కడి నుంచో తీసుకొచ్చి బెంగళూరు చెన్నై నుంచి తీసుకొచ్చి ఇక్కడ చెరువుల్లో వేస్తున్నారు. దానివల్ల ప్రజలకి ఆరోగ్యం చెడిపోతుంది. చుట్టుపక్కల ప్రజలు కూడా చాలామంది ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఎమ్మెల్యే గారి ఆదేశాలు కూడా కఠినంగా వాడు చెప్పడం జరిగింది, ఎక్కడ కూడా చికెన్ వేస్ట్ ఉండకూడదని. అట్లాగే ఎస్పీ గారు డిఎస్పీ గారు కూడా చికెన్ వేస్ట్ మీద గట్టిగా చర్యలు తీసుకోమని చెప్పున్నారు. కాబట్టి మేము ఎక్కడా కూడా చికెన్ వేస్ట్ వచ్చినా కూడా వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటామని తెలియజేస్తాం. సివియర్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అట్లాగే మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పాండ్స్కి సంబంధించి లీజుకి ఇచ్చిన అతను ఎవరైతే ఉన్నాడో ఆయన, అట్లాగే లీజుకి తీసుకున్న వాళ్ళ మీద, అట్లాగే చికెన్ వేస్ట్ తెప్పించేది ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద, బండి డ్రైవరు ఓనర్ మీద కూడా కేసులు రిజిస్టర్ చేయడం జరుగుతుంది. అట్లాగే ఇక మీదట వీళ్ళు ఎవరైనా కూడా వాళ్ళకి అందరిని కూడా పిలిచి ఎక్కడెక్కడ ఎవరెవరు చెరువులో ఉన్నారో వాళ్ళందరిని పిలిచి కూడా ఫిషరీస్ డిపార్ట్మెంట్తో కలిపి మీటింగ్ కూడా పెట్టడం జరుగుతుంది. అట్లాగే ఈ చెరువులకు సంబంధించి ఎక్కడైతే చికెన్ వేస్ట్ వేస్తున్నారో ఆ చికెన్ వేస్ట్ వేసే వాళ్ళకి ఫిషరీస్ డిపార్ట్మెంట్కి చెప్పి వాళ్ళకి పవర్ సప్లై కానీ వాళ్ళకి పర్మిషన్స్ వాళ్ళ లైసెన్స్ కూడా అది క్యాన్సిలేషన్ చేయమని చెప్పి కూడా మేము వాళ్ళతో మాట్లాడటం జరిగింది. అట్లాగే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా మాట్లాడి ఏదైతే చికెన్ వేస్ట్ వేస్తున్నారో ఆ చెరువులకి పవర్ కనెక్షన్ కూడా ఇవ్వద్దని చెప్పి కూడా చెప్పడం జరిగింది మేము. అట్లాగే దీని మీద అయితే మేము కఠినంగా ఉన్నాం. ఎక్కడైతే చెరువులో ఉన్నారో వాళ్ళందరూ కూడా మేము మనవి చేస్తున్నాం, ఎక్కడా కూడా చికెన్ వేస్ట్ అనేది వేయకూడదు. ప్రజల భద్రత దృష్ట్యా ప్రజల ఆరోగ్య భద్రత దృష్ట్యా ఎక్కడి నుంచో తీసుకొచ్చి బెంగళూరు చెన్నై నుంచి తీసుకొచ్చి ఇక్కడ చెరువుల్లో వేస్తున్నారు. దానివల్ల ప్రజలకి ఆరోగ్యం చెడిపోతుంది. చుట్టుపక్కల ప్రజలు కూడా చాలామంది ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఎమ్మెల్యే గారి ఆదేశాలు చికెన్ వేస్ట్ మీద గట్టిగా చర్యలు తీసుకోమని చెప్తున్నారు. కాబట్టి మేము ఎక్కడా కూడా చికెన్ వేస్ట్ వచ్చినా కూడా వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటామని తెలియజేస్తాం.